హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. నేనైతే ఇప్పుడే మ్యారేజ్కి వెళ్ళి రాగానే మామూలుగా లేవు. నిజంగా ఎండలు అయితే ఒక రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎండలు అయితే చూడండి, ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. చెప్పాలంటే 3 రోజుల నుండి తిరిగి ఎండలను అయితే చాలా అలసిపోయినాం. ఇక్కడైతే పెట్టేద్దాం కెమెరాని అయితే. ఎండలో తిరిగి అలసిపోయినామంటే ఇక వెళ్ళే కాడికైతే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఏమంటారు, వాళ్ళు మన రిలేటివ్స్ దగ్గర వాళ్ళే వెళ్ళకుండా బాగుండదు కదా ఫ్రెండ్స్. మనం అనుకున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అందరితో కలిసిపోవాలి అంతే. ఎండలకు చూసుకుంటుంటే మన రిలేషన్ చూసుకోవాలి కదా. చాయ్ అయితే పెట్టుకుని ఇప్పుడే చాయ్ పెట్టేసిన. ఇక చిన్న కిచెన్ రూమ్లో చాలా ఉబ్బరిస్తుందండి. చిన్న చూడండి ఎంత చిన్న ఉన్నదో. అంటే మాది కూడా చిన్ననే, అక్కడ చిన్నది ఇక్కడ చిన్నది. అదైతే కోతులాకుండా ఉండే కనుకైతే జాలిగిట్ పెట్టించారు. అక్కడ నుండి ఇక్కడికి వంట రూమ్ అంతే. ఏదో ఉన్న ప్లేస్లో అట్లా చిన్నగానైతే మేమే కట్టుకున్నామండి ఇల్లు అయితే. అప్పుడు నా పెళ్ళి కాకముందు అయితే నాన్న మేస్త్రి పని చేస్తాడు. మా బాపు మేస్త్రి పని చేస్తే ఆ మేస్త్రి పనితోటి ఇక అమ్మ నేను ఇవన్నీ ఇటుకలు ఉసుక అంతా జాలి పట్టి ఇటుకలకి ఇట్లా మరి అన్నీ చేసి ఇవైతే మొత్తం మా రెక్కలతోటే కష్టం చేసుకున్న ఇల్లు అండి. అందుకంటే ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే. అక్కడ కూడా మా ఇంటికాడ కూడా నా పెళ్ళైనాకనే కొంచెం ఇంకా చిన్న ఎక్కుకుండే. అప్పుడు కూడా రూము పెళ్ళైనాకనే నాన్న సుతారు పనిచేస్తారు, మా అమ్మ సుతారు పనిచేస్తారు. అందుకని అక్కడ కూడా ఈ మేమే ఫ్యామిలీ మెంబర్స్ అట్లా కట్టేసుకున్నాం. కిచెన్ రూమ్, హాల్, బాత్రూమ్ అని అట్లా ఏదో అట్లా గడిచిపోయింది. ఇక కూలర్ అయితే ఎండ 4 అవుతుంది, ఇంకా ఎండలైతే తక్కువలేదు. కూలర్ అయితే ఇంకా నడుస్తుంది. ఎండలోనైతే ఎవ్వరు లేదు అసలు. నిజంగా మొత్తం పెళ్ళిళ్ళు అయితే జరిగితే ఇక ఇళ్ళలో లేడు ఉంటారండి. అందరూ పెళ్ళికి ఆడున్నారు. మేము మా అక్కళ్ళ ఇంటికాడికి వెళ్ళినాం. ఎవరు మాత్రం ఇళ్ళలో మొత్తం పెళ్ళి కాడనే ఉన్నారు. ఎందుకంటే మన రిలేషన్స్ అనుకున్నప్పుడు అందరం పెళ్ళికి వెళ్ళి అటెండ్ కావాల్సి లేదు. అట్లా పోయి మనం తినుకున్నా కానీ మొహం చూపెట్టి కట్నం చేయడానికి వెళ్ళాలి కదా. ఏమంటారు, ఎందుకంటే మనం ఇవాళ పోతేనే వాళ్ళు రేపు మనకు వస్తారు. ఒక సెంటిమెంట్ మాకైతే ఇక్కడ మా తెలంగాణలో అట్లా ఉంటుంది సెంటిమెంటు. మనకు మేము పోతే మనం పోతే వాళ్ళు వస్తారు కదా అని అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా అనుకుని వెళ్తాం. ఛాయ్ అయితే అయింది, ఛాయ్ పోసుకోవాలి. ఏమో ఛాయ్ అయితే అలవాటు మాకు. మేము పాలు తాగండి. మాకు పొద్దున్న లేస్తే అండ్ ఈవినింగ్ మాకు ఛాయ్ కావాలి. ఫస్ట్ ఛాయ్ అయితేనే అన్నం తిన్నంత కరెక్ట్ అయిపోతుంది. నాకైతే హెడ్ఏక్ బాగుంటుంది ఛాయ్ లేకపోతే. అందుకని ఛాయ్ తాగుతాను, నేను తాగుతున్నా. పోయి మా ఫ్యామిలీ ఛాయ్ అలవాటు. మీకు కూడా రండి, వేడి ఛాయ్, వేడి ఛాయ్ చక్కటి ఆరోగ్యానికి చిక్కటి టీ. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కదా. ఏదో ఫ్లోలో అనేసిన వచ్చేసింది అంతే. ఇది మా అల్లుడు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. ఒకప్పుడు మాకు బర్రెలు ఉండే అండి నా పెళ్ళైనప్పుడు. అప్పుడు పాలు చిక్కగా మంచిగా తాగేది. కానీ బర్రెలు అయితే అమ్మేసినాం. అప్పుడు అమ్మేసుకున్నాక ఇప్పుడు పాల ప్యాకెట్కి అయితే రేట్ 30 రూపీస్ ఒక పాల ప్యాకెట్కి. నిజంగా కొనలేకపోతున్నాం. దారుణం సిచ్యువేషన్స్ అయితే. ఒక చిన్న పాల ప్యాకెట్కి అప్పుడు బర్రె ఉన్నప్పుడు ఇంత లేకుండే మాకు రేటు, కానీ ఇప్పుడైతే బాగా పెరిగేసింది రేట్ అయితే. కానీ ఇక ఎంత రేటు కొనుక్కోవాలి, తప్పదు కదా ఫ్రెండ్స్. కావాలనుకున్నప్పుడు ఖర్చు కోసం చూసుకోలేదు అంతేగా. అంటే సేవ్ చేయాలి కదా, కొంచెం పొదుపు చేయాలంటారు. మనం చేసుకునేది ఎందుకండి నన్ను అడిగితే. మనం చేసుకునేది
హెల్త్ కోసం, మన హెల్త్ బాగుంటేనే మనం నెక్స్ట్ ఏమైనా పని చేసుకుంటాం. అందుకని చెప్పేసి ఏదైనా సరే ఇదని కానీ ఏదైనా కానీ నేను ఆలోచించుకునే ఒకటి, మన హెల్త్కి ఏదైనా ఇంపార్టెంట్ అంటే అది ఖచ్చితంగా కొనేసుకోవాలి, తినేసుకోవాలి, తీసేసుకోవాలి, అంతే. ఇంకా వేరే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నన్ను అదే అందరు అంటారు ఆలోచించామని చెప్పేసి, కానీ ఆలోచించిన కాడికి అంతా మనమేమో ఎక్కువ అవేం తినం, అవేమో అంటారు చూడు, బుక్కాస్ తినం, బుక్క చిలుకలని, అది ఎట్లేం తినం. మన హెల్త్కి సంబంధించినవి అయితే తినాలని చెప్పేసి నా ఒపీనియన్ అంతే. ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తే చికెన్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ ఇట్లా ఖర్చు చేసుకుంటాం. అదే ఖర్చు బదులు యాపిల్స్, ఫ్రూట్స్, దానిమ్మలు ఇట్లా తీసేసుకొని ఇట్లా తినేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అంతే. ఛాయ్ తీసుకున్న మా పిల్ల అక్కడ ఉన్నది, చిన్న పిల్ల అల్లరి చేస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నా, లేదంటే మళ్ళీ పిల్లలు డిస్టర్బ్ చేస్తారని. ఎక్కడికి వెళ్ళినా వీడియో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే కొంచెం రిలీఫ్ ఉంటుందని ఇక్కడికి వచ్చినా, కానీ తడిచి మోపడుతున్నాం ఇక్కడ వంట రూమ్లో అయితే, చిన్న రూమ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తా, ఓకేనా? కోతులు లేకుండా ఉండడానికి జాల్డోర్, ఫుల్ కోతులు ఉంటాయండి దేవుడా. మా ఇంటి సైడ్ అయితే, మా అమ్మని ఇటు సైడ్. ఇంకా మాకైతే అట్లా లేవు, మాకు పొలం కాడ ఉన్నాయి. లేదంటే మా ఇంటి కాడ ఉంటే మాత్రం అంటే ఉండే అక్కడ కూడా, కాకపోతే కొంచెం తక్కువైంది. అత్తున్నావు అట్లా ఉంటుంది. కొండంగరం చూస్తే కోతులు భయపడతాయంట కదా, అది అక్కడ మాకు కొండంగరం రావడం వలన అయితే కోతులు అయితే పారిపోయినాయి. ఎక్కడ కోతి చూద్దామన్నా లేదు అసలు. ఒకప్పుడు కోతులే లేకుండే, కోతులను చూడాలంటే కొండగట్టుకు వెళ్ళేది. ఇప్పుడైతే ఇళ్ళలోనే కొండగట్టు కనబడుతుంది. కోతుల దర్శనం అయితే మమ్మల్ని అడిగితే అట్లున్నది. ఒకసారి కోతులు వచ్చినప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెడతా, వీడియోలో తీసి అమ్మో ఎన్ని కోతులు అంటారు. కానీ తప్పదు, ఉండాలి. కానీ అవి బాధకు ఇట్లా విముక్తులు అవ్వవు అన్నట్టు అంతే. లేకపోతే ఇళ్ళకి వచ్చేసి డైరెక్ట్గా అన్నీ తినేస్తాయి. అట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. ఒక వీడియో అయితే లైక్ చేస్తాను. బాయ్.